ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి అంటే మనం విజయచంద్ర గారు మీకు గుర్తుందో లేదో మనం ఇలాంటి డిబేట్ లోనే ఒకసారి చర్చించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ ఆధారం లేకుండానే 50 రోజులు జైల్లో ఉంచిన పరిస్థితి. అంటే ఒక కక్షపూరితంగా జైల్లో ఉంచితే రేపటి రోజున కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే ప్రభుత్వం మారినప్పుడు అసలు ఈ జైళ్లు సరిపోతాయా? రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోతాయా? వైసీపీ నాయకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు చేసిన అక్రమాలకి, అవినీతికి ఈ రాష్ట్రంలో జైలు సరిపోతాయని చెప్పని మనం చర్చించుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో యాక్చువల్స్ గా దాన్నే ఫార్వర్డ్ చేస్తానంటే ఈ రోజు అదే పరిస్థితి జరుగుతుంది. దీంట్లో మనం ఇంకోటి గమనించాలి. దోచుకున్నవాడు రెడ్డి, దోచిపెట్టినవాడు రెడ్డి అన్నట్టుగా మనం అంటే మీరు ఇచ్చిన 4 నుంచి వెనకాల వాళ్ళు ఆయన ఫేవరెట్ కోర్ తెచ్చుకున్నారు. అంటే అలా అంత ఇదిగా తెచ్చుకొని చేసే అవినీతి అంటే మన ఈ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, ఈ శాసనసభ సిస్టమ్ ఏర్పడిన తర్వాత ఒక బ్లాక్ మార్క్ గా ఈ 2019 నుంచి 2024 వరకు ఉందా? అంటే ఒక రాజకీయాల్లోకి వచ్చే నాయకులు అవ్వచ్చు, లేదంటే అధికారులు అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇలా ఉండకూడదు, ఇలా పరిపాలన ఉంటే ఇలా ప్రజలు బుద్ధి చెప్తారు, ఇలా పరిపాలన ఉంటే మనం ఇలా ఒక బ్లాక్ మార్క్ తో మనం బయటకు వచ్చే పరిస్థితులు అని చెప్పని నేర్చుకో అంటే మన పుస్తకాలు నేర్పిస్తారు. గతంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. అలాగే ఈ రోజు ఈ యొక్క పాలన 2019 నుంచి 2024 యొక్క పాలనని చరిత్ర చెప్పుకునే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి నిజంగా అసలు ఏమని చెప్పుకోవాలో తెలియట్లా. ఈ రోజు తీగ లాగితే డొంక కదులుద్దా అన్నట్టు తీగ అధికారులు అయితే డొంకలో మంత్రులు, గత ముఖ్యమంత్రి, అసలు ముఖ్యమంత్రి అనే పేరు మనం ప్రస్తావించడానికి కూడా చాలా ఇబ్బందిగా, చిరాగ్గా ఉంది. అయినప్పటికీ కూడా తప్పట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా అవినీతి పోకల్లలుగా అసలు ఆ సిస్టమ్ ని ఎలా నాశనం చేయాలి, ఆ నాశనం చేసిన సిస్టమ్ లో కనీసం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడా కూడా ఏ ఆర్థిక పరమైన అంశాల్లో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటికీ కారణం ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక బ్యూరోక్రాట్స్ అసలు ఐఏఎస్ చదవడానికి ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఉంటుంది సమాజానికి. అంటే వాళ్ళు స్టార్టింగ్ లో కూడా సమాజానికి ఏదో చెయ్యాలని చెప్పని ఈ కోర్స్ కూడా ఎంచుకుంటారు యాక్చువల్ గా. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి సత్వరం మనం సంపాదించాలి, మనం సెటిల్ అయిపోవాలి, మనం రిటైర్ అయ్యేలోపే మొత్తం అంత కోట్లు సంపాదించి పెట్టేయాలని చెప్పనే ఉద్దేశంతో దీన్ని అవకాశాన్ని అధికారులు, నాయకులు వాడుకుంటా ఇలాంటి అంశాలు చేస్తే నిజంగా ప్రజలకి ఎవరు సమానం చెప్తారండి? ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పనిచేసే విధానాన్ని, కుటుంబ ప్రభుత్వం పనిచేసే విధానాన్ని నిజంగా ఇది కదా మనం కోరుకుంటుంది. పూర్తి స్థాయిలో హ్యాపీ ఫీల్ అవుతున్నారా? నేను ఒకటి చూపించిన పూర్తి స్థాయిలో అంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారా? ఓపెన్ గా మాట్లాడదాం. పవన్ చెప్పిన బేఫికర్ కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన అని నేను ఆంధ్రజ్యోతిలో వేశాం. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు కూడా నేను చంద్రబాబు గారు వీడియో చూపించాను, అందులో కూడా ఆయన ఇంకా సీరియస్ అవుతున్నారు. అంటే మీ టీడీపీ, మీ కూటమి సర్కార్ పిచ్చిలో ఇంకా వైసీపీ గ్రౌండ్ లో వాళ్ళే ఆడుతున్నట్టుగా ఉందిగా. కానీ ఇక్కడ మీరు లోతుగా చెప్తున్నాం మనం, కానీ ప్రజలకి అంత లోతుగా కాదు. మీరు గతానివే ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇంకా తీరు మారట్లేదే. ఇప్పుడు బయోవేస్ట్ ప్లాంట్ ఏర్పాటులో మార్గదర్శకాలకు తూట్లు, విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయాలు, నిబంధనలకు విరుద్ధంగా 7 ప్లాంట్ల ఏర్పాటుకు స్కెచ్, ఆదేశాలు బేఖాతరు, తీరు మారుకునే అధికారులు, ఫైల్ నడుపుతున్న అధికారులు, ముడుపుల తీసుకుంటున్న అధికారులు. ఇప్పుడు మన అధికారులు ఇవన్నీ చూసి నేర్చుకుంటారండి, ఈ జరుగుతున్న అంశాలన్నీ కూడా చూసుకొని. అందుకే నేను అడుగుతున్నాను, మీ పిచ్చిలో ఇంకా వాళ్ళే ఆడుతున్నారు ఏంటి, ఎందుకు ఇలా అని. అంటే పూర్తిగా మనం ప్రక్షాళన చేయడానికి దాన్ని ఎలా వైసీపీ వాళ్ళు, ఇప్పుడు వైసీపీ కూడా తక్కువే లేదండి, 38% ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎంత తెలివిగా గేమ్ ఆడుతున్నారంటే ఈ రోజు మనం ఏ అంశం మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ఇది మమ్మల్ని కక్షపూరితంగా మా మీద దాడికి వస్తున్నారు, కుటుంబ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటే చేసిందంతా వాళ్ళు. కానీ ఈ రోజు మనం నిజాయితీగా అక్కడ జరిగిన అంశాలను బయట పెడితే మాత్రం బయట కూడా పూర్తిగా పెట్టట్లా, పైపైన అంశాలు బయటకు వచ్చితేనే మా మీద కక్ష సాధిస్తున్నారు, ఇక్కడ రాష్ట్రపతి పాలన రావాలి, చాలా దారుణాలు జరుగుతున్నాయి, టీడీపీ నాయకులు అసలు విపరీతంగా దాడులు చేస్తున్నారు అంటే దాడులు చేసేదేమో వైసీపీ నాయకులు, దాన్ని మళ్ళీ టీడీపీ నాయకుల మీద నెట్టేసి అంటే అబద్ధాలు కోరు అంటానికి నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా సూట్ అవుతాడు అనుకుంటా. అతను చెప్పే విధానం ప్రజలందరూ నమ్ముతారు, అంటే గతంలో నమ్మినట్టుగానే ఇప్పుడు కూడా నమ్ముతారని చెప్పని భావిస్తున్నాడు. కానీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇక్కడ ఏదో 38% ఉందల్లా, అక్కడ గబుక్కుని అది ఎక్కడ 33%, 8% పోయే పరిస్థితి ఉంటుంది. అసలు ప్రతి అంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టేవాడు కాదు, మనకి గవర్నమెంట్ ఏర్పడిన ఫస్ట్ లో వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కూడా ప్రజలు గమనిస్తారు కదండి. అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టకుండా ఓన్లీ అతను తీరేంటి, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్